శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత విశ్వరూప దర్శన యోగం చూస్తున్నాము. వాస్తవానికి మనం ఎక్కువగా కన్ఫ్యూజన్ అయ్యే అధ్యాయము 11వ అధ్యాయం. ఎందుకంటే ఈ విశ్వరూప తత్వము స్వరూపము తెలియకుండా మన ఊహలు కల్పనలతో ముందుకెళ్తూ వస్తున్నాం. అందుకే ఈ అధ్యాయము చాలా కన్ఫ్యూజన్స్. అయితే 10వ అధ్యాయం వరకు భగవాన్ ముఖ్యమైనటువంటి విభూతులన్నీ తెలియజెప్పారు. అర్జునుడికి ఏమనిపించిందంటే, హే భగవన్, మీరు మొదట 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఈ యొక్క జీవుని యొక్క స్వరూపతత్వం చెప్పారు. 7 నుండి 10వ అధ్యాయం వరకు ఈశ్వరుని యొక్క స్వరూపం కూడా చెప్పారు. సగుణ స్వరూపము, నిర్గుణ రూపం అని చూసాం. అయితే ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చెప్పిందంతా యథార్థమే, కానీ ఏదైతే ఈ యొక్క విభూతులు ఉన్నటువంటి మీ యొక్క ఐశ్వర్యంతో కూడినటువంటి ఈ విశ్వరూపం అనేది ఒక్కసారి నేను చూడాలి అనుకుంటున్నాను. అందుకు అర్జునుడికి డౌట్ వచ్చింది, సంశయం. ఏంటి, ఒకవేళ నేను దర్శించగలనా లేదా? అందుకే కృష్ణ, యది మన్యసే, ఒకవేళ నీకు అనిపిస్తే, తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో. హే ప్రభో కృష్ణ, నేను నిజంగా నీ యొక్క అష్ట ఐశ్వర్యం దానంతటి నేను దర్శించగలనా? ఒకవేళ దర్శించగలనని మీరు భావించినట్లయితే ఆ దర్శన భాగ్యం నాకు కలిగించవలెను. హే యోగేశ్వర. చూసారా, ఇక్కడ యోగేశ్వర అని అర్జునుడు ఎందుకు అన్నారంటే, ఈ విశ్వరూపం అనేది ఒక లీల. శ్రీకృష్ణ ఆల్రెడీ మహాయోగి. నేను చెప్పాను, ఇంద్రజాలము మంత్రజాలం చేసేవాళ్ళు మహాయోగులు 2 రకాలు ఉంటారు. ఈ గ్రామాలలో ఇంద్రజాలం చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు అప్పటికప్పుడు తాత్కాలికంగా చేస్తారు ఇంద్రజాలం. కానీ వ్యావహారికంగా కొంతవరకు సృష్టింపచేసేటట్టు మహాయోగులు చేస్తారు. విశ్వామిత్రులు లాంటి వాళ్ళు చెప్పాను ఆల్రెడీ, అష్టావక్రులు లాంటి వాళ్ళు. కాబట్టి హే యోగేశ్వర కృష్ణ, నీ యొక్క అనంతమైనటువంటి నాశనం లేనట్టు అవ్యయం దర్శయ ఆత్మానం అవ్యయ, నాకు చూపెట్టు అన్న. ఇప్పటి వరకు అర్జునుని యొక్క వివరణ అయిపోయింది. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారంటే, పశ్య హే పార్థ, నా యొక్క అనంతమైన రూపాలని, అంటే శతశః అంటే వందలు, సహస్రశః అంటే 1000 లక్షలు, నానా విధాని దివ్యాని అంటే
మామూలుగా నీవింతవరకు దర్శించిన రూపాలు, నువ్వింతవరకు దర్శించినటువంటి దివ్యమైనటువంటి నానా వర్ణాని ఆకృతులు, అనేక వర్ణములు, అనేక రూపాలు, రంగులతో కూడి ఉన్నటువంటి రూపాలని దర్శించు. మీకు ఇంతకుముందు చెప్పాను నేను, యావత్ సృష్టి విభూతులుగా ఉన్నటువంటి ఆ విభూతులన్నీ ఒకే స్థానం యందు, ఒకే రూపం యందు దర్శించడాన్ని యోగ శక్తి అంటారు. అందువలన యోగ శక్తి ద్వారా ఇప్పుడు అర్జునుడికి దర్శనం చెయ్యాలి. ఎలా? విశ్వరూపం అంటే ఒక వ్యక్తిగా రామకృష్ణ వంటిది. విశ్వరూపం కూడా ఇంకొక రూపం అనుకుంటున్నారా? తప్పు. ఎందుకు తప్పు అంటే, విశ్వరూపం అనేది ఒక అవతారం కాదు. ఈ జగత్తంతా విశ్వం అంటారు కదా, ఈ జగత్తుయే శరీరంగా కలిగి ఉన్నటువంటి రూపమే విశ్వరూప ఈశ్వర. అంటే విశ్వరూపం అనేది దర్శనం ఒకసారి కలగడము పోవడం ఉండదండి. అలా కాకుండా మీకు రామ దర్శనం కావాలంటే కొన్ని కోట్ల సార్లు పునశ్చరణ చెయ్యాలి, ఆ ఉపాసన చెయ్యాలి, రామ దర్శనం వస్తుంది. శబరిమాత చేశారు. సాక్షాత్తు శబరిమాత దగ్గరికి శ్రీరామచంద్రుడు వెళ్ళారు. శబరిమాతకి అనుభూతి కలిగింది. శ్రీరామచంద్రుడిలో ఆ పరబ్రహ్మ, శ్రీరామచంద్ర పరబ్రహ్మ దర్శనం అనుభూతి కలిగింది. కానీ అదే శ్రీరామచంద్రుడు రావణుని యొక్క ముందుకు వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి అనుభూతి కలగలేదు. అంటే విశ్వరూపం మన ముందు ఉన్నప్పటికీ మనం దర్శించగల యోగ్యత మనలో లేకపోతే మనం విశ్వరూపాన్ని దర్శించలేము, విశ్వరూప ఈశ్వరుని దర్శించలేము. కేవలము జగత్తుగా దర్శిస్తాము. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ విదురుని యొక్క భార్య విదురుని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయారు, అద్భుతంలో నిండిపోయారు. అదే దుర్యోధన, శిశుపాలులు వాళ్ళందరూ శ్రీకృష్ణుని యొక్క ప్రెజెన్స్ని గుర్తించలేకపోయారు. అంటే మన యొక్క దృష్టి రెండు రకాలుగా ఉంటుంది. ఎలాగా? సాధారణ నేత్రములతో చూస్తున్నటువంటి దృష్టి ఒకటి, మనస్సు పూర్తిగా స్వచ్ఛమైనటువంటి అంతఃకరణ శుద్ధితో కూడి ఉన్న మనస్సుని దివ్య చక్షువు అంటారు, దివ్య నేత్రం అంటారు. అంటే ఎవరికైతే మనస్సు అంతఃకరణ శుద్ధిగా, మనస్సు ఎలాగైతే చాలా స్పష్టంగా ఏకాగ్ర చిత్తంతో అంతఃకరణ శుద్ధిగా ఉంటుందో వాళ్ళకి దివ్య నేత్రము ఓపెన్ అయ్యింది అన్నమాట. అందువలన ఆ దివ్య నేత్రము బ్యాక్గ్రౌండ్ లో ఉంటే ఈ నేత్రములతో మనము ఈశ్వరుని దర్శిస్తాము. రావణునికి, దుర్యోధనునికి ఆ యొక్క మనస్సు అనే దివ్య నేత్రం ఓపెన్ అవ్వలేదన్నమాట. కేవలం మాంసం నేత్రాలతో చూశారు. వాళ్ళకి రామకృష్ణ యొక్క విభూతి మహత్తత్వము వాళ్ళకి దర్శన భాగ్యం కలగలేదు. అందుకే ఈ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, అందాలు నిండి ఉన్నాయి. కానీ మనం ఉదయం లేచినప్పటి నుండి బిజీ 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 పరుగు పందెంలో ఎలాగైతే పార్టిసిపేట్ చేస్తామో అలాగ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరుగులు పెడుతుంటాం. ప్రకృతి యొక్క ఆశ్చర్యం, అద్భుతాలని ఆస్వాదించే తీరికే మనకు లేదు. అందువలన కృష్ణ పరమాత్మ ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వరూపాన్ని నువ్వు దర్శించు. ఎందుకు? నా సమక్షంలో తాత్కాలికంగా నా ప్రెజెన్స్లో అర్జున నీ మనస్సుని అంతఃకరణ శుద్ధిగా ఉండేటట్లు ఆ దివ్య నేత్రంతో దర్శించే శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను అంటారు. అందుకే బహూని పశ్య ఆశ్చర్యాన్ని, బహూని ఆశ్చర్యాన్ని పశ్య హే భారత. హే భారత అంటే హే అర్జున, అనేక రూపములతో ఉన్నటువంటి ఈ ఆశ్చర్యమైనటువంటి రూపాలని దర్శించు. ఎక్కడ దర్శించాలి? అర్జునుడు వెతుకుతున్నాడు, ఎక్కడో చూపెడుతున్నాడేమని. కృష్ణ నో, హే అర్జున, ఏహైకస్తం జగత్కృత్స్నం. అమ్మా చెప్పండి.
ఏ శ్లోకం స్వామిజీ? 7 శ్లోకం 7 నంబర్. ఇహైకస్థం జగత్కృత్స్నం ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం పశ్యాద్య సచరాచరం ఆద్య సచరాచరం మమ దేహే గుడాకేశ మమ దేహే గుడాకేశ మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి 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 నతు మాం శక్యసే ద్రష్టుం నతు మాం శక్యసే ద్రష్టుం నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా అనేనైవ స్వచక్షుషా అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః దివ్యం దదామి తే చక్షుః దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం పశ్య మే యోగమైశ్వరం పశ్య మే యోగమైశ్వరం ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, నాలో అంటే ఇహ అంటే ఇక్కడే విశ్వరూప ఈశ్వరులో అంటే విశ్వరూప ఈశ్వరునికి శరీరం ఏముంటో చెప్పండి. ఇప్పుడు రామ కృష్ణ అనుకోండి, ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఒక ఉపాధిగా మనకు దర్శనమిస్తారు. ఆంజనేయ, రామ, కృష్ణ, గణేష్, శివ, దుర్గా ఇదని. ఇప్పుడు విశ్వరూప ఈశ్వర అంటే శరీరం ఏముంటో చెప్పండి అంటే, ఎప్పుడైతే మనం ధ్యానంలో చేశామో మొత్తం ఈ ఆకాశం అంతా మీ యొక్క శరీరంగా ఉండేటప్పుడు ఈ సృష్టి యందు ఉన్నటువంటి ఆకాశమే ఈశ్వరుని యొక్క శరీరం అవుతుంది. అందుకే జగత్ కృత్స్నం అంటే సంపూర్ణమైనటువంటి జగత్తుని ఆద్య ఇప్పుడు పశ్య దర్శించు. హే అర్జున, సంపూర్ణమైన జగత్ అంతటిని ఇహైకస్థం అంటే నాయందే, ఈ దేహం యందే ఈ యావత్ సృష్టి విశ్వమంతా శరీరంగా ఉన్నటువంటి ఇప్పుడు దీన్ని దర్శించి ఇక్కడ అని అంటున్నాం.
అయితే మనం విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చేసేటప్పుడు మనం ధ్యాన శ్లోకాల్లో చూస్తుంటాం. అంతస్తం జస్య విశ్వం సుర నర కగ గో భోగి గంధర్వ దైత్యై అని మరి విన్నారు మీరు. అంటే ఏంటి? ఆ విశ్వమంతా ఒక ఈశ్వరునిగా భావన చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. అందుకే ఒక్కసారి కౌరవ సభలో రాయభారిగా వెళ్ళేటప్పుడు కృష్ణ పరమాత్మని అక్కడ బంధించడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క విశ్వమంతా నా యోగ శక్తిలో ఉన్నదని ఒక్కసారి ప్రదర్శన చేసేటప్పుడు దాన్ని దర్శించలేకపోయారు ఎవరు. ఎందుకు? వాళ్ళు ఎవరు సంసిద్ధంగా లేరు. కాబట్టి అలాగే మనకి అనంతమైనటువంటి ఒక అనంతత్వాన్ని తెలియజేసేది నీలము రంగు. అందుకే కృష్ణ పరమాత్మని నీలం రంగుగా ఫోటో వేస్తారు చూసారా? ఎవరైనా బ్లాక్ ఉంటారు, వైట్ ఉంటారు, నీలం రంగు అక్కడ ఉండదు. కానీ కృష్ణ పరమాత్మ నీలంగా వేస్తాం ఎందుకు? నీల మేఘశ్యామ అంటారు. ఎందుకు తెలుసా? అంటే మనకి కృష్ణ పరమాత్మ ఒక గుర్తుగా కనిపిస్తున్నప్పటికీ అనంతమైన విశ్వమే ఆయన యొక్క శరీరం కాబట్టి నీల మేఘశ్యామ అంటారు. అందువలన ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాధ్య అంటే నాలో సమస్త జగత్ అంతా నాలో దర్శించు. ఎందుకు? 10వ అధ్యాయంలో జగత్తు గురించి చెప్పారు. ఇప్పుడు ఆ విభూతులన్నీ నాలో దర్శించని చెప్తున్నాను. ఇంతకుముందు మీకు చెప్పాను, మీరు ఒక మీటర్ డయామీటర్గా ఉండేటట్టు, ఒక మీటర్లో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ లో కొన్ని దుమ్ము ధూళి ఇసుక రేణువులన్నీ తీసుకొని ఒక మీటర్ యొక్క వెడల్పులో మీరు ఆ ఇసుక రేణువులుగా చిమ్మారనుకోండి. అందులో ఉన్నటువంటి ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క నక్షత్ర మండలాన్ని గెలాక్సీని అలాగ భావించాలి మనం. అంటే ఏంటి? ఒక గెలాక్సీ అంటే అనేక నక్షత్రాలు, లక్షల నక్షత్రాలు గుంపు అని అర్థం. మరి ఆ యొక్క నక్షత్రాల కూటమి వాటి మధ్య ఎంత దూరం ఉంటుందో ఎలా తెలుస్తుందో మనకి? వాటికి కాంతి సంవత్సరాలు అంటారు ఫిజిక్స్ లో. అంటే ఒక కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సరములో ఆ లైట్ కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. మీకు విషయం తెలిసి ఆశ్చర్యము, ఒక్క సెకండ్ కాలంలో కాంతి లైట్ ప్రయాణించే దూరము 3 లక్షల కిలోమీటర్లు. అంటే ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో మీరు ఊహించుకోండి. అదేవిధంగా ఈ గెలాక్సీలకి 1000 కాంతి సంవత్సరాలు వాటి మధ్య, ఆ యొక్క నక్షత్రాల మధ్య గ్యాప్. సో ఇలాంటి నక్షత్రాల గుంపు మొత్తము తనలో ఇమిడ్చుకున్నటువంటి ఆకాశం ఎంత విస్తారంగా ఉందో చూడండి. ఆ నక్షత్ర మండలాల్లో ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న నక్షత్రం సూర్య భగవాన్. ఆ సూర్యునికి దగ్గరలో ఉన్నటువంటి ఈ భూమండలం ఎంతది? ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు మనం ఎక్కడ? ఈ యొక్క విచిత్రాన్ని మనం రాత్రిపూట ఆకాశం వైపు మీరు చూస్తే ఆ నక్షత్రాలు వేల నక్షత్రాలు, వాటి మధ్య ఉన్న గ్యాప్ అలాగా లోపలికి అలాగా సొచ్చుకుపోయే విధంగా దృష్టి పెట్టి చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మ బాబోయ్, ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని విశ్వరూప ఈశ్వరునిగా భావించినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఆ ఈశ్వర సాక్షాత్కారం అనే అనుభూతి మీకు కలుగుతుంది. ఇక నుండి మీరు రాత్రిపూట ఒకసారి ప్రయత్నించండి. ఇలా విశ్వరూప దర్శనం మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు రాముని యొక్క దర్శనం కావాలని, రాముని గురించి తెలియాలంటే రామాయణం చదవాలి. శ్రీకృష్ణ గురించి తెలియాలంటే శ్రీమద్ భాగవతం చదవాలి. విశ్వరూపం గురించి తెలియాలంటే ఏమి చదవాలి? ఏమి చదవక్కర్లేదు, పరమానంద శిష్యుల్లాగా. మన ముందే ఉన్నది జగత్తు, విశ్వమంతా దర్శించే సెన్సిటివిటీ మనకి, ఆ దృష్టి కావాలి. విశ్వరూప దర్శనం చూడడానికి మీరేదో తపస్సులు, ఉపవాసాలు, తీర్థయాత్రలు, ఏ శాస్త్రాలు ఏం అక్కర్లేదు. మన చుట్టూ ఉన్న మన ముందు ఉన్నటువంటి ఈ జగత్తుని
ఈశ్వరుని స్వరూపంగా భావించగలిగితే మీకు విశ్వరూప దర్శనం ఇప్పుడు ఇక్కడే కలుగుతుంది. అయితే ఇక్కడ స్వచక్షుష అంటే నీ నేత్రములతో నీవు చూడలేవు అర్జున అని అన్నారు. ఎందుకన్నారు అంటే నీ మనస్సు అల్లకల్లోలంగా బెంగ అనేక కన్ఫ్యూజన్లు, భయము, భీతిల్లిపోయి ఉన్నావు అర్జున. నీ మనస్సు విశ్వరూపాన్ని దర్శించడానికి ఇప్పుడు యోగ్యంగా లేదు. మరి ఎలా? డోంట్ వరీ, నేను నా యోగ శక్తితో మీకు ఒకసారి చూడండి, మనం ఎన్నిసార్లు ఎంత అలజడి ఆందోళనతో ఉన్నప్పటికీ ఒక్కొక్క ప్రదేశం, ఒక్కొక్క దేవాలయం కానీ ఒక్కొక్క మహాత్మ యొక్క సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది, మనకి ప్రశాంతత, శాంతి కలుగుతుంది. అదేవిధంగా మరి ఈ విశ్వరూపాన్ని దర్శించాలంటే మనసు ఏ విధంగా ఉండాలి అని ప్రశ్న. ఇదిగో ప్రశ్న వేసుకోండి. నేను ఈ జగత్తుని జగత్తుగా చూస్తున్నాను కానీ జగదీశ్వరునిగా చూడలేకపోతున్నానే. కారణం మీరు ప్రశ్నించుకోవాలి. అంటే కామక్రోధాలతో నిండిపోయింది మీ మనస్సు, రాగద్వేషాలతో నిండిపోయింది మీ మనస్సు, అహంకార మమకారాలతో నిండిపోయింది మన మనస్సు. అయితే మరి ఈ జగత్తునే జగదీశ్వరునిగా చూడాలంటే ఏం చేయాలి? కామక్రోధాది రహితము, రాగద్వేషాది రహితము, అహంకార మమకారాది రహితము అలా ఉండాలి. అంటే వీటన్నింటికి అతీతంగా ఉండాలి మీ మనస్సు. ఎప్పుడైతే అత్యంత శుభ్రం, అత్యంత శుద్ధి చేయబడుతుందో అప్పుడు మీరు విశ్వరూపాన్ని దర్శించడానికి యోగ్యులవుతారు. అందుకే శబరిమాతకి విభీషణుడికి దర్శనమైనటువంటి రావణ కుంభకర్ణులకు దర్శనం అవ్వలేదు. ఆ రామగా ఏదో రామ అంటే ఒక రాజు, అయోధ్య నుంచి వచ్చిన రాజపుత్రుడు, ఈ విధంగా చూశారు తప్ప రామని ఈశ్వరునిగా దర్శించలేకపోయారు రావణ కుంభకర్ణులు. అదే కృష్ణ పరమాత్మ కూడా అంతే. ఎంటైర్ శకుని, దుర్యోధన, శిశుపాల, దంతవక్త్ర, కంస వీళ్ళందరూ ఒక కపటమైనటువంటి ఏదో చెడు వ్యక్తిగా దర్శించారే తప్ప కృష్ణ పరమాత్మ యొక్క యథార్థత్వం వాళ్ళకి దర్శనం కలగలేదు. ఎందుకు? వాళ్ళ మనస్సు కామ క్రోధ రాగ ద్వేషాలతో నిండిపోయి ఉన్నది. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే మమ దేహే అంటే కృష్ణ పరమాత్మ ఎవరు? ఈ దేవకి వసుదేవ పుత్రుడు కాదండి. ఆకాశమే తన శరీరంగా కలిగి ఉన్నటువంటి విశ్వరూప ఈశ్వర అయినటువంటి కృష్ణ పరమాత్మ దేహం యందు పశ్య చూడు. ఎవరు? హే గుడాకేశ దర్శించు అంటే గుడాకేశం ఎందుకు అన్నారు అంటే గుడ అంటే నిద్ర, తమో గుణం. సో తమో గుణముకి అతీతంగా జయించగలిగినటువంటి వ్యక్తి అర్జున. ఆయన నిద్రను కూడా జయించాడు. అందువల్ల ఏ గుడాకేశ దర్శించు. ఏంటి దర్శించాలి? నువ్వేదైతే కోరుకున్నావో వాటితో పాటు ఇంతవరకు నువ్వింక దర్శించినవి, విననివి కూడా నాలో దర్శించు అని చెప్తున్నావు. నతు మాం శిక్షే ద్రష్టుం అంటే నీ నేత్రములతో నువ్వు దర్శించలేవు కాబట్టి దివ్యం దదామి అంటే ఏంటి? తాత్కాలికంగా నీ అంతఃకరణ శుద్ధి అంటే నీ మనస్సు దేదీప్యమానంగా అత్యంత శుద్ధంగా నేను టెంపరీగా నీకు చేస్తాను. దాని ద్వారా నువ్వు నా యొక్క యథార్థమైనటువంటి విశ్వరూపాన్ని దర్శించుము అంటున్నారు. ఎందుకు? మనం ఇక్కడ దివ్య చక్షు దదామి అన్నారు. ఈ దివ్య చక్షు దగ్గరికి వచ్చేసరికి మనోళ్ళు అంత కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే సినిమాల్లో చూపెడతారు అలాగ చేతి నుండి, అలాగ నేత్రముల నుండి అలాగ రేసు కిరణాలు వస్తాయి. ఇవేం కాదండి. కృష్ణ పరమాత్మ ఏంటంటే ఈ లౌకిక కన్నులు, ఈ కన్నులు వెనుక ఉన్నటువంటి అంతర ఇంద్రియం అంటారు మనస్సుకి, దానిలో ఒక స్వచ్ఛత కలిగించినప్పుడు ఆ మనస్సు అంగీకరిస్తుంది. ఓహో అద్భుతం, ఆశ్చర్యం అని. అందుకే అనేనైవ స్వచక్షుష అంటే ఈ మాంసం నేత్రములతో
మాం ద్రష్టుం నతు శక్యసే, నన్ను నువ్వు చూడలేవు, చూసినా దాని విలువ తెలియదు. చెప్పాను కదా. ఎందుకంటే అదే రామ విభీషణుడికి రావణునికి ఇద్దరికీ దర్శనమిచ్చారు. కానీ విభీషణుడు గుర్తించినట్టు గొప్పతనము రావణ గుర్తించలేదు. అందువలన నువ్వు చూసినప్పటికీ నీకు అది అనుభూతి కలగదు. అందువలన మనము ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. మీకు తెలుసా ఈ యొక్క రెండు కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అంటే అది నేత్రం కాదు, అంటే అంతఃకరణము మనస్సు ఒక దివ్య చక్షువు, దానికి ప్రేరణ స్ఫూర్తి కలిగేందుకు అక్కడ మనం తిలకం పెట్టుకుంటాం అన్నమాట. దానికి ఒక గుర్తు సింబల్. భారతదేశానికి సింబల్ ఒక జాతీయ జెండా అనుకుంటే జెండా దేశం కాదు, కానీ దేశాన్ని ఒక గుర్తుగా సింబల్గా జాతీయ జెండా ఉంటుంది. ఆ విధంగా మన యొక్క దివ్య చక్షువు దానికి నిదర్శనంగా మనము తిలకం పెట్టుకుంటాం. అందువలన ఈ విధంగా మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ భావన చెయ్యాలి. అంతే తప్ప కొంతమంది వస్తారు ఫారినర్స్, వాళ్ళ మెడలో కెమెరా పెట్టుకొని బద్రీనాథ్, కేదార్నాథ్, అనేక రామేశ్వరము, తిరుపతి అని వారణాసి అనేక టెంపుల్స్కి వస్తారు, ఫోటోలు అన్ని తీసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి భావన కలగదు. ఇది ఏ రాయితో చేశారు, ఇది ఏ చెక్కతో చేశారు అడుగుతుంటారు. వివరాలన్నీ షూట్ చేస్తారు, వీడియోలు యూట్యూబ్లో పెడతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వారికి ఎటువంటి ఈశ్వర అనుభూతి కలగదు. అందువలన విశ్వరూప దర్శనం చెయ్యాలంటే దివ్య చక్షువు అంటే మనస్సు అత్యంత సత్వగుణ సంపన్నంగా, అత్యంత అంతఃకరణ శుద్ధిగా ఉండాలి అంటున్నారు పరమాత్మ కృష్ణ. చూడండి, నదికి నమస్కారం చేయాలన్నా, పర్వతాలకి, రాయికి, చెట్టుకి, దేనికైనా నమస్కారం చేయాలంటే మీకు మనస్సు దివ్య చక్షువై ఉండాలి. ఒకవేళ అలా లేదనుకోండి, మీకు కొండగానే చూస్తారు, చెట్టుని చెట్టుగానే చూస్తారు, మిగతా ప్రాణులుగానే చూస్తారు, నదిని నదిగానే చూస్తారు తప్ప మీకు ఈశ్వరత్వం, దైవత్వం మీకు అనుభూతి కలగదు. అందువల్ల అర్జున, నేను నీకు దివ్య చక్షువు ప్రసాదిస్తాను అంటున్నారు. అంటే ఏదో ఒక నేత్రం ఇచ్చడం కాదు, నీ మనస్సులో ఉన్నటువంటి అలజడి, ఆందోళనలు తాత్కాలికంగా తీసివేస్తున్నాను. అత్యంత ప్రసన్నమైనటువంటి హృదయం, ప్రశాంతంగా చిత్తముగా ఉన్నటువంటి మనస్సుని నీకు కల్పిస్తున్నాను నా సమక్షంలో. అప్పుడేమవుతుంది? పశ్యమే యోగమైశ్వరం. అప్పుడు నా యొక్క అన్ని విభూతులు, ఐశ్వర్యంతో కూడి ఉన్నటువంటి నా విశ్వరూపాన్ని నువ్వు దర్శించు. అయితే ఇక్కడ అద్భుతం ఏంటి? ఈ గ్యాప్లో, అందుకే మనం ఏమంటారు తెలుసా, మీ అందరికీ తెలుసు, ఈ ప్రపంచమంతా, ఈ జగత్తంతా ఈశ్వరు శరీరంగా ఉన్నది. చూడండి, ఎగ్జాంపుల్ కోసం మనకి చిదంబరంలో ఆకాశలింగం ఉంది. చిదంబరం రహస్యం అంటారు తెలుసా? అక్కడేం ఉండదు, ఆకాశమే శివుని యొక్క లింగముగా. అంటే మీరు అనుకోవచ్చు, స్వామీజీ ఒక్క చిదంబరంకే పరిమితమా? కాదు, అది ఆరంభములో ఆకాశలింగం చిదంబరం, వాయులింగంగా శ్రీకాళహస్తిలో చెప్తారు. అదేవిధంగా అగ్నిలింగంగా తిరువన్నామల అరుణాచలం, అదేవిధంగా జంబులింగంగా జంబుకేశ్వరంలో, అదేవిధంగా పృథ్వీలింగంగా కాంచి అంటే కంచిలో ఈశ్వరుని మనకి చెప్పారు. పంచభూతములకు సంబంధించినటువంటి 5 లింగాలుగా చెప్పారు. అంటే పంచభూతాలంటే సృష్టి అంతా పంచభూతాలతో కూడి ఉన్నది. అంటే ముందుగా ఆయా ఆలయాలకి, ఆయా ప్రదేశాలకి వెళ్తాం, కానీ మెల్లమెల్లగా ఏమవుతుంది? అండపిండ బ్రహ్మాండం అంతా ఈశ్వరమయమే, శివమయమే జగత్తు, రామమయం, కృష్ణమయం అని తెలిసిపోతుంది. ఎప్పుడు? ఆ జ్ఞానం పొందితే. లేకపోతే ఆ జ్ఞానం పొందలేదనుకోని మనము, ఇదంతా మాయామయం అయిపోతుంది. అందుకే ఏమంటారు? జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ, ఈ వింతేనయ. మీకు ఎప్పుడైతే అర్థం కాదో, జ్ఞానం అయితే ఎప్పుడైతే మీకు తెలియదో,
అప్పుడు జగత్ అంతా ఒక మాయలా కనిపిస్తుంది మీకు. అదే ఈ విశ్వరూప ఈశ్వరుని యొక్క జ్ఞానం మీకు అయింది అనుకోండి, తెలిసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇదే ఈశ్వరమయం బ్రహ్మమయం అయిపోతుంది. రే రే బ్రహ్మమయం జగత్, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. రే రే బ్రహ్మమయం జగత్ దృష్టిని జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నారు. అందువలన ఈ దృష్టి, దానినే దివ్య చక్షు అంటారు. ఇక్కడ ఎప్పుడైతే మీ దృష్టి ఈశ్వర స్వరూపం మీద భక్తితో నిండిపోయిందో అప్పుడు జగత్తులో ఏది చూసినా అణువణువు కూడా ఈశ్వరుడు అందులో తాండవిస్తుంటారు అన్నమాట, నాట్యం చేస్తుంటారు అన్నమాట. దివ్యం దదామి తే చక్షు, నా విశ్వరూపాన్ని చూడడానికి నీకు ఆ మనస్సు పూర్తిగా ఆస్వాదించే, విభూతిని దర్శించే యోగ్యత ప్రసాదిస్తున్నాను అన్నారు కృష్ణ పరమాత్మ. అందువలన ఇప్పుడు చూడండి, ఇదంతా కృష్ణ పరమాత్మకి అర్జునుడి మధ్య సంవాదం జరుగుతుంది. ఆ యొక్క డైలాగ్ని కంపోజ్ చేస్తున్నది ఎవరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి మనకి ఎలా చూపెట్టగలరు? సినిమాలు అనుకోండి, అలాగ జ్యోతులు, ఆ యొక్క రేసు కిరణాలు చేయి నుండి కంటి నుండి గ్రాఫిక్స్ లో చూపెడతారు. వ్యాస మహర్షి ఎలా చూపెడతాడు? కష్టం. అందువలన ఆ దివ్య చక్షువు ప్రసాదిస్తున్నప్పుడు ఒక నిశ్శబ్దం, అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడిని ప్రిపేర్ చేస్తున్నాడు. అప్పుడు గ్యాప్ వస్తుందా లేదా? గ్యాప్ వస్తుంది. మరి గ్యాప్లో ఎవరు మాట్లాడాలి? మీకు క్రికెట్ మ్యాచ్ అవుతుంటది, ఒక 6 కొడతాడు, ఆ బాల్ తీసుకురావడానికి టైం పడుతుంది. ఈ మధ్యలో ఎవరు మాట్లాడాలి? కామెంటేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి గాసిప్ కొడతారు. అప్పుడు అక్కడ కొట్టాడు, అన్ని వికెట్లు తీశాడు, ఇతను బ్యాటింగ్ అని చెప్తుంటారు కదా. ఈ మధ్యలో సంజయ మహాశయ వచ్చేసాడు అనమాట. ఏమిటి? సంజయ ఉవాచ, సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్, ఏవముక్త్వా తతో రాజన్, ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః, మహాయోగేశ్వరో హరిః, మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ, దర్శయామాస పార్థాయ, దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం, పరమం రూపమైశ్వరం, పరమం రూపమైశ్వరం ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః, ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః, ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం, దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం, దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఉత్తమం. మీరు ఒకటి గమనించాలి, మర్చిపోకూడదు. ఈ డైలాగ్ ఎవరికి మన స్టార్ట్ అయింది? భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఎవరికి అడిగారు? ధృతరాష్ట్ర సంజయునికి అడిగారు. కాబట్టి దీన్ని తెలియజేస్తున్నది ఎవరు? సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. అయితే కురుక్షేత్రం జరుగుతున్న సంవాదం ఎవరి మధ్య? అర్జునుడికి శ్రీకృష్ణుడికి. సో అర్జునుడికి శ్రీకృష్ణుని మధ్య జరిగిన సంవాదాన్ని కంపోజ్ చేస్తుంది వ్యాస మహర్షి. ఆ దివ్య దృష్టి తాత్కాలికంగా వ్యాసులు వారు సంజయుని ప్రసాదించారు. కాబట్టి సంజయుడు ఆ ధృతరాష్ట్రకి చెప్తున్నారు అనమాట. ఈ ఒక రన్నింగ్ కామెంటరీ న్యూస్ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు లైవ్ వస్తుంది క్రికెట్ మ్యాచ్,
సిడ్నీలో లైవ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ చూస్తున్నావు కదా టీవీలో, అలా ఆ మాదిరి. అందువలన హే రాజన్ అంటే హే ధృతరాష్ట్ర, సంజయ్ చెప్తున్నాడు, హే ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వర అంటే చూడండి, ఇక్కడ మనము యోగి అంటేనే మహాయోగులు అనేక రకమైనటువంటి ఆత్మ జ్ఞానము ఉండొచ్చు, సిద్ధులు మహిమలు కూడా ఉండొచ్చు. మరి అలాంటి యోగుల్లో మహాయోగీశ్వర్ అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన ఓ మహారాజా ధృతరాష్ట్ర, మహాయోగీశ్వరుడు అంటే ఏంటి? హరి అన్నారు ఇక్కడ. హరి అంటే పాపములను హరించేవారు. హరి అంటే పాపాన్ని హరతి. చూసారా? ఈ పాపాలను ఎవరైతే హరించి దొంగిలించుకొని పోతారో వారిని హరిహి అంటారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే 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 అంటే ఓ హరి, ఓ హరి అని సంబోధించడం అనమాట. హే రామ హే కృష్ణ హే కృష్ణ ఎందుకు పిలుస్తున్నాం? మనకు ఉన్నటువంటి కష్టాలు దాని నుండి మనం బయటపడేయాలి. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ యొక్క సంకటం ఏదైతే ప్రతిబంధకాలు ఉన్నాయో, విఘ్నాలు ఉన్నాయో వాటిని పూర్తిగా నాశనం చేయాలని పిలుస్తుంటాం అన్నమాట. అందువలన ఇప్పుడు అర్జున సైలెంట్ అయిపోయారు. కృష్ణ పరమాత్మ ఆయనకి విశ్వరూపం దర్శింప చేయడానికి ప్రిపేర్ అయ్యారు ఇద్దరికి. సో ఇద్దరు ఎప్పుడైతే సైలెంట్ నిశ్శబ్దంలో ఉన్నదో సంజయుడు చెప్తున్నాడు రన్నింగ్ కామెంటరీ. అంటే 9వ శ్లోకం నుండి 14వ శ్లోకం వరకు, 9 నుండి 14వ శ్లోకం వరకు ఆ యొక్క విశ్వరూపాన్ని ఏ విధంగా సంజయుడు దర్శిస్తున్నాడో తెలియజేస్తున్నారు ఇక్కడ అన్నమాట. అందువలన ఏమంటున్నాడు? హే ధృతరాష్ట్ర మహారాజా, హరి అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకో పేరేంటి? హరి. హరిహి ఏవముక్త్వా, ఈ విధంగా కృష్ణ పరమాత్మ చెప్పి, అంటే కృష్ణ పరమాత్మే ఆ విష్ణుమూర్తి అంటే వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర స్వరూప తత్వంగా ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి ఆయనకి హరి అని పేరు ఇక్కడ సంబోధించారు. చూసారా? సాక్షాత్ సంజయుడు శ్రీకృష్ణుడిని దేవదేవుడు పరమాత్మను గుర్తిస్తున్నాడు. కానీ ధృతరాష్ట్ర ఆయన యొక్క పుత్రులకి ఈ విషయం అర్థం కావడం లేదు. అందువలన హరిహి పాపాని హరతి అంటే మన యొక్క హృదయంలో, మన మనస్సులో ఉన్నటువంటి ఈ పాపాలను పూర్తిగా నాశనం చేసి మన మనసుని శుద్ధంగా చేస్తాడు కాబట్టి ఆయనని హరి అన్నారు. అందువలనే ఆయన అర్జున మనస్సుని అప్పటికప్పుడు శుద్ధి చేశారనమాట, తాత్కాలికంగా. అందుకే మహాయోగీశ్వర హరిహి. ఈ హరి అలాంటి వాడు. మామూలు మనము మనస్సుని, మన యొక్క మనస్సులో ఉన్న అలజడి ఆందోళన నుంచి కొంత శాంతి కలిగిస్తారు ఎంతో మంది మహాత్ములు. అలాంటి వారిలో ఇంకా మహా గొప్ప యోగి అనమాట కృష్ణ పరమాత్మ. అందువలన మహాయోగీశ్వర హరిహి ఏవముక్త్వా, ఈ గొప్ప మహాయోగి అర్జునుడితో చెప్పాడు. ఏమన్నాడు? ఇంత ముందు సూకం చూసాం, నా స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూడడానికి నీ మనస్సు పూర్తిగా సన్నద్ధం కాకపోతే నువ్వు చూడలేవు. అందువలన నీ మనస్సుని సన్నద్ధం అయ్యేటట్లు, సంసిద్ధం అయ్యేటట్లు నేను నీకు సహాయాన్ని అందిస్తాను. దాన్ని దివ్య చక్షువు అంటారు. పరమం ఐశ్వరం రూపం దర్శయామాస అంటే ఏంటి? కృష్ణ పరమాత్మ తన విశ్వరూప దర్శనం ఆ విధంగా చూపెట్టారు. ఎలాంటిది? ఐశ్వరం రూపం అంటే ఏవత్తు 10వ అధ్యాయంలో చూపెట్టినటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క విభూతులే, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యమే. సో అది ఎటువంటి విశ్వరూపము? పరమం దివ్యం, శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే తక్కిన రూపాలన్నిటికీ దేశము, కాలము, వస్తు పరిచ్ఛిన్నం ఉన్నది. కానీ ఇప్పుడు చూడండి, కృష్ణ అంటే ఒక దేహం పరిచ్ఛిన్నం, రామ అంటే ఒక బాణం, కోదండం పట్టుకోండి. అదేవిధంగా దేవి ఏదైనా తీసుకుంటారు అనుకోండి, గణేష్ ఒక ఆకారానికి పరిమితం అవుతారు. కానీ విశ్వరూపములో యావత్తు సృష్టి అంతా కూడా దాంట్లో ఇమిడి ఉంటుంది. అందుకే
మనము మిగతా రూపాలన్నీ వచ్చి వెళ్ళిపోతుంటాయి. మనకు రాక్షసులందరూ తపస్సు చేస్తారు, బ్రహ్మదేవునికి, విష్ణుకి, శివుకి తపస్సు చేస్తారు, మనం చూసాం కథలు. వాళ్ళు వచ్చి వత్స ఏం వరం కోరుకుంటావు, కోరుకోనమంటారు. వరం ప్రసాదించిన తర్వాత మాయమైపోతారు, అదృశ్యమైపోతారు. కానీ విశ్వరూపం అలాంటిది కాదు, వచ్చేది పోయేది కాదు, శాశ్వతంగా ఉండేది, నాశనం కానిది, మన కళ్ళ ముందే ఉన్నది, ఇప్పుడు ఉంది విశ్వరూపం. కానీ దర్శించే ఆ దృష్టి మనకు లేదు. ఆ దర్శించే విధంగా ఆ దృష్టిలో మార్పు కలిగించడమే దివ్యచక్షు అంటారు. అంతే తప్ప మీరు దివ్యచక్షులు కృష్ణ పరమాత్మ ప్రసాదించాడు అని గురువుల దగ్గరికి వెళ్ళి మాకు దివ్యచక్షు ఇవ్వు అని అడగకూడదు. అందువలన ఏమంటారంటే మొత్తం మనం అన్ని దిక్కులు కూడా, అంటే అందుకే మనము ధ్యానంలో ఏం చెప్పాను, ఈ చెవుళ్ళు శ్రోత్రములు దిక్కులుగా విస్తరించి ఉన్నాయి, ఈ యొక్క నేత్రములు సూర్యచంద్ర నక్షత్రాలుగా ఉన్నాయని చెప్పాను. అదేవిధంగా గొంతు భాగంలో ఖాళీ ఉన్నది ఆకాశతత్వంగా, ఊపిరితిత్తులు వాయువుగా, నాభి అగ్నిగా, బ్లాడర్ పొత్తికడుపు జలతత్వంగా, పాదముల నుండి సీటు భాగం వరకు పృథ్వీ తత్వంగా, యావత్ బ్రహ్మాండం అంతా మీరే వ్యాపించి ఉన్నారు అనే భావన చేస్తే మీరే విశ్వరూపాన్ని ఇప్పుడు ఇక్కడే విశ్వరూపంగా ఉంటారు. అందువలన పార్థాయ దర్శయామాశ అంటే అర్జునుకి ఈ విధంగా ఆయన యొక్క దృష్టిలో ఆ దివ్య దృష్టి కలిగే విధంగా ఆ మనస్సుని ఆ విధంగా లోపల తయారు చేసి పెడుతున్నారు అన్నమాట భగవాన్ శ్రీకృష్ణ. అందువలన దాన్ని సంజయుడు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఆయనకి తోచిన విధంగా చెప్తున్నాడు. అనేక వక్త్ర నయనం, అనేక వక్త్ర నయనం, అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేకాద్భుత దర్శనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, అనేక దివ్యాభరణం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, 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 అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, 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 దివ్యగంధానులేపనం, 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 సర్వాశ్చర్యమయం దేవం, సర్వాశ్చర్యమయం దేవం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం, అనంతం విశ్వతోముఖం, అనంతం విశ్వతోముఖం, దివ్యమాల్యాంబరధరం, దివ్యగంధానులేపనం,
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఉత్తమం. ఇప్పుడు సంజయుడు ఏమైతే డిస్క్రిప్షన్ చెప్తున్నారన్నమాట, అంటే ఎటువంటి వివరణ, డిస్క్రిప్షన్ ఎలా ఉందా రూపము, అర్జునుడికి ఏ విధంగా చూపెడుతున్నారు, ఎటువంటి రూపము అని మధ్యన ఉన్నటువంటి రన్నింగ్ కామెంటరీ ధృతరాష్ట్ర చెప్పవలసి వస్తుంది. ఎవరు? ఆయన యొక్క సెక్రటరీ అంటే సంజయుడు. అనేక వక్త్రానయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్య ఆభరణం, దివ్యం అనేక ఉద్యుత ఆయుధం, దివ్యమాలలు, అంబరము ధరించి ఉన్నటువంటి అనేక మనకి పెర్ఫ్యూమ్స్ అంటారు కదా, లేపనములు, సర్వ ఆశ్చర్యమయం అనంతం విశ్వతోముఖం దేవం పరమాత్మ స్వరూపం అర్జున అపశ్యతు. అర్జునుడు చూస్తున్నాడు. చూసారా? అంటే మనం ఇక్కడ నుంచి మీరు ఒక విషయం గమనించాలిగా, మీరు కూడా సంసిద్ధులు అయిపోవాలి విశ్వరూపాన్ని చూడడానికి. అంతే తప్ప అర్జునుడు చూశాడు, కృష్ణ పరమాత్మ చూపెట్టాడు అనుకోకూడదు. విశ్వరూప దర్శనం సంజయుని ద్వారా ఏ విధంగా మనం తెలుసుకుంటాం అనేది ఇప్పుడు ఉంది. కాబట్టి విశ్వరూప దర్శనం సంజయునికి కూడా అయ్యింది, ఒక అర్జునికే కాదు. అనేక వక్త్ర నయనం, వక్త్రం అంటే నోరు అని అర్థం, నయనం అంటే కన్ను, అంటే అనేక కన్నులు, అంటే అనేక నోళ్ళు కన్నులు అంటే ఏంటి అర్థము? సృష్టిలో ఉన్న సర్వం ప్రాణుల యొక్క అన్ని నోళ్ళు కళ్ళు కూడా ఆ యొక్క పరమాత్మే కదా. అందుకే మనము పురుష సూక్తం మీరు ఎప్పుడైనా విన్నారనుకోండి, ఏమంటారు? ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాగుశ్చ పూరుషః పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదశ్చామృతం దివి అన్న. అంటే మొత్తం యావత్తు సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల యొక్క ముఖములు, నేత్రములు, నోళ్ళు అన్నీ కూడా ఆ విశ్వరూప ఈశ్వరునికే చెందుతాయి. ఎందుకంటే యావత్ సృష్టి అంతా పరమాత్మ అయినప్పుడు, పరమాత్మ మన యొక్క అన్ని ప్రాణుల యొక్క నోరులు కూడా ఆ యొక్క ఈశ్వరుని యొక్క నోరులే అవుతాయి. అన్ని ప్రాణుల యొక్క నేత్రములు ఈశ్వరుని యొక్క నేత్రములుగా అవుతాయి. కాబట్టి అనేక వక్త్రానయనం అంటే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, అలలు కెరటములు సముద్రానికంటే భిన్నంగా ఉంటాయా? ఉండవు. అంటే ఈ అలలన్నీ కూడా సముద్రం యొక్క విభూతియే. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక నామరూపములు జీవులన్నీ కూడా పరమాత్మ కన్నా భిన్నంగా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఈ జీవులకు ఉన్నటువంటి అన్ని అవయవాలు ఈశ్వరునివే, విశ్వరూప ఈశ్వరునివే. అందువలన మనం ఎక్కడ ఏది చూసినా అంత ఈశ్వరుని. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చూడండి. తన మన ధన సభ కూర్చు తేరా అంటారు హిందీలో భజనలు చేసేటప్పుడు. కానీ విచిత్రం ఏంటంటే ప్రతిరోజు వచ్చి తన మన ధన సభ కూర్చు తేరా అంటాడు. మళ్ళీ ఇవన్నీ నేను అన్ని సమర్పించాను, మళ్ళీ రేపు ఎలా సమర్పించగలుగుతాను అంటే, ఈరోజు సమర్పించింది వెంటనే మళ్ళీ తీసుకుంటున్నాను అర్థం. అలా కాకుండా అనేక అద్భుత దర్శనం, అనేక అద్భుతాలు అంటే భగవంతుని యొక్క అద్భుతాలు మనం ఏంటంటామంటే వండర్స్ అంటారు. తాజ్ మహల్ ప్రపంచ వింతల్లో ఒకటి. ఇవి అసలు అద్భుతాలే కావండి. అద్భుతాలంటే అసలు భూమి మీద నడవడమే అద్భుతం. మనకు నడవడం రాదండి.
మనము ఊరికలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం, మనసు ఎక్కడో ఉంటుంది, మనకు నడవడం కూడా చేత కాదు. ఒక మహాత్ములు అంటారు, అసలు భూమి మీద నడవడము ఒక మహా అద్భుతం, సిద్ధి అంటారు. మనం వేరే సిద్ధుల కోసం వెళ్తుంటాం. అనేక అద్భుత దర్శనం, అనేక అద్భుతమైనటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ సృష్టిలో. అనేక దివ్యాభరణం, చూడండి మీరు ఎన్ని ఆభరణాలు వేసుకుంటున్నా, నెక్లెస్, ఎన్ని నెక్లెస్లు వేసుకున్నా, ఉంగరాలు, కర్ణాభరణములు, నాసిక ఆభరణములు, బ్రేస్లెట్స్, వడ్డానములు ఎన్ని ధరించిన, ప్రపంచంలో ఎన్ని ప్రాణులు, మీరు ఎన్ని మనుషులు, ఎంతమంది ఎన్ని ఆభరణాలు ధరించిన ఆ ఆభరణములన్నీ ఆ ఈశ్వరునివే. అదేవిధంగా ఇంకేమంటున్నారు, దివ్య అనేక ఉద్యుత ఆయుధం, అంటే ఆయుధములను పైకి లేపి. అందుకే మనం ప్రతి దేవీ దేవత దగ్గర కూడాను మనం అనేక ఆయుధాలు, త్రిశూలము, ధనస్సు, సుదర్శన చక్రం, ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే ధర్మానికి రక్షించడానికి ప్రతీకగా పెడుతున్నారు, అంతే తప్ప మీరేం భయపడకూడదు. అందువలన మనకి మనం ఈ యొక్క ఈశ్వరుని యొక్క శరీరం అనేది డెకరేట్ చేస్తాం. మనము చూసారా, ఈశ్వరుని శరీరాన్ని డెకరేట్ చేస్తాము, కానీ మన శరీరాన్ని చివరికి ఏం చేస్తాము, క్రిమేషన్ చేస్తాం, క్రిమేషన్ గ్రౌండ్ లో పాతి పెడతాం. అందువలన ఆ ఈశ్వరునికి సంబంధించినటువంటి అన్ని ఆభరణములు ఈశ్వరుని శరీరం యందే ఉన్నాయి. అనేక ఆయుధాలు ఆయనే ధరించి ఉన్నాడు. అందువలన ఇక్కడ దివ్యమాల్యాంబరధరం, అనేక దివ్యమైనటువంటి వస్త్రాలు, అంబరం అంటే వస్త్రము, అనేక మాలలు, వైజయంతి మాల, సౌగంధిక మాల, అనేక మాల, పారిజాత పుష్పములతో కూడి ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి, సాధారణంగా మనకు అన్ని పుష్పాలు దొరకవు, అలాంటి దివ్యమైన మాలలు, వస్త్రములు చెప్తున్నారు. దివ్య గంధానులేపనం అంటే మొత్తం పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యములతో కూడి ఉన్నటువంటి ఆ లేపనాలు. విశ్వతో ముఖం, మనము ఇప్పుడే చూసాం పురుషోత్తంలో, యావత్తు దిక్కులన్నీ కూడా తనే వ్యాపించి ఉన్నట్లుగా. అనంతం అంటే అద్దులు అవధులు లేనటువంటి, వ్యాపించి ఉన్నటువంటి విశ్వమంతా తన శరీరం కాబట్టి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివ్య అన్నాం మనం. అంటే ఆ ఈశ్వరుని యొక్క విశ్వరూప స్వరూపంలో ఒక్క భాగమే యావత్తు సృష్టి. ఇంకా మనకి దర్శనం కలగని, కనిపించని 3 భాగాలు దివిలో ఉన్నదంటారు. ఈ విధంగా సర్వము ఆశ్చర్యమయం దేవం. ఇది ఆశ్చర్యమే కదండి, ఎవరు ఊహించగలరు దీన్ని? సర్వం ఆశ్చర్యమయము. ఏంటి? మహాయోగేశ్వర అరిగి పార్థాయ దర్శయామాస. సో అటువంటి విశ్వరూపాన్ని అర్జునుడు దర్శించారు. సో 10-11 శ్లోకాలకి దర్శయామాస అని ప్రతిసారి కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలంటే దానికి వెర్బ్ ఉండాలి. వెర్బ్ అంటే ఏంటంటే అనేక వక్త్ర నయనం పార్థ దర్శయామాస, అనేక అద్భుత దర్శనం పార్థ దర్శయామాస, అనేక దివ్యాభరణం పార్థ దర్శయామాస అని చెప్పుకోవాలి. దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధాను లేపనం పార్థ దర్శయామాస. సో ఈ విధంగా అర్జునుడు దర్శిస్తూ ఉన్నారు. సో ఇంకా మరొక 3 శ్లోకాల్లో సంజయుడు ఆ వివరణ ఇస్తారు, తర్వాత అర్జునుడు, తర్వాత వివరంగా చూస్తాం. హరి ఓం తత్సత్. సర్వం